నమస్తే అండి. మీ పేరేనా? నా పేరు రాజు. రాజు గారు. హ్మ్. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదండీ! ఎలా ఉందంటారు? అంటే కొంచెం రన్ చేస్తున్నానండి. హ్మ్. కొంచెం లేట్ అవుతుంది అంతే. హ్మ్. అంటే జగన్ ప్రభుత్వంలో మరి కొంచెం అయి ఉన్నాయి కదా! హ్మ్. కొంచెం లేట్ అవుతుంది అంతే. హ్మ్. చేస్తాను మెల్లిమెల్లి చేస్తున్నాను. బానే చేస్తున్నారు. బాగా చేస్తున్నాను. అంటే కొంచెం లేట్ అవుతుంది అంతే. మరి ఇస్తామన్న పథకాలు 6 పథకాలు ఉన్నాయి కదండీ! ఎన్ని పథకాలు వస్తున్నాయంటారు? అంటే పథకాలంటే మరి కొంచెం కొంచెం లేట్ అవుతుంది కానీ అయి ఉన్నాయి కదా! మరి ఎక్కువ అక్కడ 500 కోట్లు ఎంతో ఖర్చుపెట్టాడు. హ్మ్. అది కొంచెం దానివల్ల లేట్ అవుతుంది. హ్మ్. ఉచిత గ్యాస్ అన్నారు కదండీ! అందుబాటులోకి వస్తుందంటారా? చాలా మందికి వచ్చిందండి. చాలా మందికి వస్తుందంటారు. వచ్చిందంతే. హ్మ్. అందుతుందంటారా అందరికి? అందుతుంది. ఆ! మరి ఉచితంగా ఇసుక ఇస్తున్నానని చెప్పేసి అన్నారు కదా! ఎంతవరకు వస్తుందంటారు? ఇసుకంటే ₹1000 ఇస్తాను మరి ఎంత ఉందో తెలీదు మనకని హ్మ్. అని చెప్పింది టీవీలో చూసాను అంతే. హ్మ్. మనకు తెలియదు అంత పూర్తిగా. ఉచితంగా అయితే రావట్లేదు ఇంకా. అంటే ఈ ₹1000 ఇచ్చేస్తానంటే మరి తీసుకున్న దగ్గరలో ఉన్న వాళ్ళకి అయితే పర్లేదన్న. మన కొంచెం లారీ లేదు కదా అన్న కొంచెం తక్కువ అవుతుంది. అంటే ఇసుక తాటలకు వస్తుంది అంతే. ముందు రేట్లు తగ్గిస్తాను రాగానే అన్నారు కదా! ఎంతవరకు తగ్గించారు. తగ్గిందంటారు? ₹100, ₹110, ₹120, ₹130 అన్నీ ఉన్నాయి. ఆ మందు కూడా నాణ్యంగా ఉండట్లేదు. ఆ మందు తాగుతుంటే ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. గతంలోనే బాగుంది ముందు అంటున్నారు కదా! అలా లేదన్న. హ్మ్. అలా లేదు కానీ కొంచెం మార్చాలంతే. హ్మ్. హ్మ్. కొంచెం మార్చితే సరిపోద్ది అంతే. అంటే ఎలాగన్నా ఏ విధంగా? అంటే మందు రేట్లు బాగానే ఉన్నాయి కానీ కొంచెం మార్చితే సరిపోద్ది అంతే. ముందు మారితే కొంచెం సరిపోతుందంటారు. అంతే. ఓకే. ఓకే. అంతే. ముందు అంతే. రేట్లు అయితే తగ్గినాయి పర్లేదు బాగానే ఉంది. తగ్గినాయి కానీ కొంచెం రేట్లు అది కొంచెం క్వాలిటీ కొంచెం హ్మ్. మారితే సరిపోద్ది. హ్మ్. అంతే. నిత్యావసర సరుకుల రేట్లు బాగా పెంచేసి ప్రజల్ని ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అంటున్నారు కదా! ఇయి అంటే మనకు పూర్తిగా తెలీదన్నా. హ్మ్. కాకపోతే ఏంటంటే ఆ నిత్యావసర వస్తువులను మనం ఎప్పుడు కొనలేదు. హ్మ్. నాన్నగారు అవి కొంటుంటారు. ఓకే. ఆళ్ళకి మనకు తెలీదు. హ్మ్. కొంచెం ఆ రేట్ల గురించి కూడా చూడాలి కొంచెం. అదే కరెంటు ఛార్జీలు కూడా పెరిగిపోయినాయి ఈయన వచ్చేసాకని చెప్పేసి అన్నారు. కరెంట్ ఛార్జీలు అంటే ఎలా ఉన్నాయంటే మనకే తెలీదన్న హ్మ్. ప్రస్తుతానికి. నాన్నగారు కడతారు అయన్నీ చేస్తారు. ఓకే. ఓకే. అవి కొంచెం తగ్గితే బావుంటది. హ్మ్. 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 గత ప్రభుత్వం చూసారు కదన్న. గత ప్రభుత్వంలో పథకాలు గాని, పరిపాలనా విధానం ఏ విధంగా ఉండేదంటారు? గతం మీద కొంచెం పర్లేదన్న కొంచెం. హ్మ్. కానీ కొంచెం చెయ్యాలి. హ్మ్. అంటే కొంచెం అయి తవ్వేసి ఉన్నాయి కదా! క్లీన్ చేసుకుంటే ఆళ్ళు హ్మ్. మరి పెన్షన్ టయానికి ఇచ్చేత్తన్నారు. అవును. హ్మ్. దాన్ని పెంచాడు కదన్న! అవి కూడా చూసుకుంటే బావుంటది. హ్మ్. వాలంటరీ వ్యవస్థ ఉపయోగకరంగా ఉంది. దాన్ని అనవసరంగా తీసేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మరి వాలంటరీ కొంచెం తీసేసారని చాలా చాలా మంది అంటున్నారన్న. హ్మ్. మనకే తెలీదు. హ్మ్. అది ఉపయోగకరం అంటారా? లేదంటారా ప్రజలకి? వాలంటరీ వ్యవస్థ అనేది. వాలంటరీ వ్యవస్థ అంటే కొంచెం పర్లేదన్న. హ్మ్. ఉండడం బెటర్ అంటారు. అంటే ఈళ్ళ సచివాలయం చేత్తన్నోళ్ళు ఈళ్ళకి సపోర్ట్ చేత్తన్నారు. హ్మ్. హ్మ్. ఈళ్ళకి కొత్త వాళ్ళొచ్చింది తెలీదు కదన్న మరి. హ్మ్. ఆళ్ళు చేత్తన్నారు బాగానే ఉంది. హ్మ్. హ్మ్. ఆళ్ళ సపోర్ట్ ఉంటే ఈళ్ళు చేత్తన్నారు. ఓకే. ఓకే. అది కూడా కొంచెం నడుచుకుంటే బావుండును. హ్మ్. నడిపితే. ఓకే. టయానికి ఇచ్చేసేలాగా ఆళ్ళకి తెలుత్తది కదా అన్నీని ప్రతి అవును. ఒక్క మనిషికి. అవును. 5 గంటలకు ఫోన్ చేసి ఆళ్ళు టయానికి వచ్చేయమని చెప్తున్నారు. హ్మ్. అదుంటే బావుంటది. హ్మ్. చంద్రబాబు నాయుడు వచ్చాక పనులు లేవు. చాలా ఇబ్బంది పడుతున్నారు పనులు చేసుకోవడానికి అని చెప్పేసి అన్నారు. అంటే ఇసుక లేదు కదన్న. హ్మ్. ఇసుక ఉంటే లేబర్ వర్క్ ఉంటది, మేస్త్రి వర్క్ ఉంటది. హ్మ్. ప్రతి వర్క్ డ్రైవర్‌కి వర్క్ కూడా ఉంటది. హ్మ్. లోడ్ తోలటానికి. హ్మ్. అది ఇసుక మరి ₹1000 ఇస్తానని చెప్పి అన్నారు. హ్మ్. మరి అదే కొంచెం తేడాగా ఉందన్న. హ్మ్. అది అది ఇచ్చారనుకో అందుబాటులోకి వస్తే బాగుంటదంటారు. బావుంటది. ఓకే. ఇప్పటివరకు అయితే బాగానే ఉందంటారు. బానే ఉంది. ఓకే. అంటే థాంక్ ఇంకా రన్ అవుతదన్న. తాటలు తిరుగుతున్నాయి. జస్ట్ ఓకే. ఓకే. లారీలు అయి తిరిగితే గనక లేబర్ వర్క్ బావుంటది, మేస్త్రి వర్క్ బావుంటది అన్నీ బావుంటాయన్న. ఓకే. థాంక్ యూ అన్న.